విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్లాంట్ ను రక్షించుకోవడం కోసం కార్మికులు నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా విశాఖ గాజువాకలో కార్మికులు ఆందోళనకు దిగారు. మహాధర్నా నిర్వహించారు. విశాఖ ఉక్కు పోరాటంలో రాజకీయ పక్షాలు చిత్తశుద్ధిని ప్రదర్శించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పొలిటికల్ లాబియింగ్ ఒక్కటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాంట్ ను కాపాడగలదని, ఆ దిశగా కూటమి ప్రయత్నం చేయాలని పట్టుబడుతున్నారు కార్మిక నేతలు. గాజువాకలో జరుగుతున్న మహాధర్నా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పొలిటికల్ లాబియింగ్ ఇప్పుడు కీలకంగా మారుతుందని ఐక్య పోరాట కమిటీ భావిస్తోంది. ఈ క్రమంలోనే గాజువాకలో మహాధర్నా జరుగుతుంది. మహాధర్నా దగ్గర వందల మంది ఉక్కు కార్మికులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చాలా కీలకంగా మారుతుంది. ఆ దిశగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తే తప్ప స్టీల్ ప్లాంట్ తన మనుగడను రక్షించుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం మన దగ్గర పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్ ఉన్నారు. సార్, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఇది ఒక రాజకీయ వేడి ఇప్పటికే రజుకున్నట్టుగా చూడాల్సి ఉంటుంది. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తన పదవికి కూడా రాజీనామా చేస్తానని చెప్తా ఉన్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంటుంది? విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1312 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దేశంలో బొట్టాబొట్టి మేరతో మూడోసారి మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, జనం మాతో రండి అని చెప్పి అడిగారు. జనం అదే పద్ధతిలో మీతో నడిచాం. ఇప్పుడు గత 4 రోజులుగా ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. సెయిలు, ఎన్ఎండిసి, మాయిలు, వైజాసీలు 4 చైర్మన్లతో కమిటీ వేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో కంపెనీ నడుపుతా ఉంటా ఉన్నారు. రెండో పక్క కుమారస్వామి గారు వచ్చి 45 రోజులు సెటరేట్ చేస్తానని వెళ్లారు. వెళ్లిన తర్వాత ఇంకో ఫర్నెస్ మూసేశారు. అంటే 3 ఫర్నెస్లు నడపాలని ప్లేస్ లో 2 మూసేసి ఒకటి నడిపితే స్టీల్ ప్లాంట్ ఎలా ముందుకు పోతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కేంద్రం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి రాజీనామాలతో సమస్యల పరిష్కారం కాదు, అవసరమైతే మోడీ ప్రభుత్వానికి రాజీనామాలు ఇవ్వాలి తప్ప ప్రజలకు కాదు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీరు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతుంటే ముందు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాజీనామాలు వల్ల ప్రయోజనం ఉండదు. కేవలం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి. కేవలం మేనేజ్మెంట్ కారణంగానే విశాఖ ఉక్కు ఈ రోజు మూతపడే పరిస్థితి వచ్చింది. సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. గనులు కావాలి, శైలిలో విలీనం చేయాలని మేము అడుగుతుంటే మరోవైపు బ్లాస్ట్ ఫర్నేసులను మూసేయడం అనేది దుర్మార్గమైన చర్య. దశల వారీగా ప్లాంట్ను మూసివేసే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం మహాధర్నా జరుగుతోంది. దశల వారీ ఆందోళనలో భాగంగా ఈ నెలాఖరున ఒక భారీ మార్చ్ ఫాస్ట్ లాంటిది ఒకటి పెట్టాలని కూడా కార్మిక సంఘాలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ భారీ ప్రదర్శన కార్మిక కుటుంబాలతో కొనసాగబోతోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి కలెక్టరేట్ వరకు చలో కలెక్టరేట్ కార్యక్రమానికి కూడా ఇప్పటికే రూపకల్పన జరుగుతోంది. దశల వారీగా ఒకవైపు క్షేత్రస్థాయిలో ఆందోళన చేస్తూనే మరోవైపు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నాన్ని కార్మిక సంఘాలు చేస్తున్నాయి. ఆ దిశగా లాబియింగ్ చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి ఈ దశలో కేంద్రాన్ని ఒప్పించగలిగిన శక్తి కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎంలకు మాత్రమే ఉంది. కాబట్టి వారు చొరవ తీసుకోవాలన్న డిమాండ్ను కార్మిక సంఘాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహాధర్నా కొనసాగుతోంది. రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.